హై వ్యూర్స్. నిన్న పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి డిమాండ్ అండ్ సప్లై అంటూ సినిమా టికెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే బాగా మాట్లాడారు కదా అనిపించింది. అయితే గవర్నమెంట్కి 18% ట్యాక్స్ వచ్చిందన్నారు ఓకే. అయితే ఒక చిన్న మాట ఆయన మధ్యలో మాట్లాడింది వచ్చేసి ఈ లాజిక్ ఎట్ట మిస్ అయ్యి అనిపించింది. ఏంటది? బ్లాక్లో టికెట్లు కొనుక్కొని మరి చూశాను, నేను చూసా. 5 రూపాయల టికెట్ 10 రూపాయలు కొని చూసా, 10 రూపాయలు 15 రూపాయలు కొని చూసా. కానీ 10 రూపాయల టికెట్ 50 రూపాయలు కొనేటట్టయితే ఆ 10 రూపాయలు కొనుక్కొని ఏదైనా తింటూ ఇంటికి వెళ్ళా, అంతే తప్ప నేను చూడలే. జనాలు తగ్గినప్పుడు బ్లాక్లు దొరకకుండా నార్మల్ కౌంటర్లో దొరుకుతున్నప్పుడు తీసుకుందాం అనుకున్నా, అలా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, ఎక్కువ మొత్తంలో బ్లాక్లో టికెట్లు కొంటున్నారు. ఇప్పుడు ఆ బ్లాక్లో టికెట్లు కొనటాన్ని ఓ రకంగా ఇప్పుడు మనం అరికెట్టినట్టే. ఎలా? టికెట్ రేట్లు పెంచాం. ఈ టికెట్ రేట్లు పెంచిన తర్వాత ఇక బ్లాక్లో అంతకుమించి అమ్మితే ఉడుగు అన్నాడు. అసలు బ్లాక్లో ఎందుకు ఇవ్వాలి? చిన్న లాజిక్. బ్లాక్లో టికెట్లు అమ్మటం అంటే నేరమా కాదా? బ్లాక్లో టికెట్లు వెళ్తున్నాయంటే థియేటర్ యజమాని తప్పు చేస్తుందా లేదా? ఇది కదా అడ్డుకోవాలి. మన గవర్నమెంట్లో భాగంగా ఉన్నాం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? బ్లాక్లో టికెట్లు అనేది అసలు అమ్మకుండా చూడాలి, అది కదా చేయాలి. అంతే తప్ప బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారులే, అదేదో ఆ రేటుకి మనమే అమ్ముదాంలే, గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తాయిలే, అది కరెక్ట్ కాదు కదా. చిన్న లాజిక్. తర్వాత అసలు లాజిక్ ఏంటంటే, ఈ రోజుల్లో ఏదో ఊరిలో ఉన్నటువంటి థియేటర్లు తప్ప మ్యాక్సిమం టౌన్ సిటీ అన్నప్పుడు ప్రతి థియేటర్ ఆన్లైన్. బుక్ మై షోనా, కొత్తగా డిస్ట్రిక్ట్ అనే యాప్ ఏదో వచ్చింది అదే, లేదన్నప్పుడు పేటిఎం, 1,00,000 యాప్స్ ఉన్నాయి. బయట కంప్యూటర్ సెంటర్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారే, స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఉన్నారే. సర్వీస్ ఛార్జ్ ఏదో ఉండే, 100 రూపాయల టికెట్ అనుకుందాం, సర్వీస్ ఛార్జ్ 12 రూపాయలు 10 రూపాయలు, 200 టికెట్ అనుకుందాం. బ్లాక్లో అమ్మేది ఎంత? 300 అమ్ముతారు, 400 అమ్ముతారు. అదే టికెట్ ఇప్పుడు మీరు బెనిఫిట్ షోలతో అమ్ముతూ, అదే టికెట్ మీరు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచి అమ్ముతూ కొనుక్కుండా ఆన్లైన్లో రెడీగా ఉన్నాయంటే, ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు ఉన్నాయండి, అవి బ్లాక్ చేసి బయట బ్లాక్లో నన్ను అమ్ముతాడా? ఆన్లైన్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు ఉంటారు బోల్డ్ ఎంతమంది. బ్లాక్లో నన్ను అమ్ముతుంటే తీసుకొని లోపల వేసేయండి. బ్లాక్ని అరికడదానికి టికెట్ రేట్లు పెంచామంటే కరెక్ట్ కాదు సార్. డిమాండ్ అండ్ సప్లై అంటే నేను ఒప్పుకుంటా. కొత్తగా కాబట్టి 2-3 రోజులు 4-5 రోజులు చూడటానికి ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తారు, కొనుక్కుంటారు, వెళ్తారు. అండ్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా వచ్చింది ఓకే. అయితే బ్లాక్లో టికెట్లు అరికడతాం కోసం టికెట్ రేట్లు పెంచామంటే కరెక్ట్ కాదు. అండ్ బ్లాక్లో టికెట్లు అమ్మే వాళ్ళు అసలు దరిదాపులు కూడా రానియదు. అసలు నాకు తెలిసి బ్లాక్లో టికెట్ అమ్మడం ఆల్మోస్ట్ ఎక్కడ రద్దయిపోయినట్టు. టికెట్ రేట్లు పెంచడం వల్ల అదొకటి, అండ్ బెనిఫిట్ షోలో ఒకటి, ఓవరాల్గా ఆన్లైన్లో దొరకడం ఒకటి, వీటన్నింటి వల్ల వచ్చేసి నిజంగా బ్లాక్లో అసలు దొరకడం ఎవడో అమ్మట్లేదు అండ్ ఎవడో కొనట్లేదు, ఇంకెవరో 10 మంది తప్ప. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు చక్కగా కొనుక్కొని వెళ్ళిపోతారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, దాని తెలిసిన ఉంటే చాలు, వాడు బుక్ చేసేస్తాడు. మహా అయితే ట్యాక్స్ 12%, 30%, 14%, 15%. బ్లాక్లో టికెట్లు అరికడటం కోసం టికెట్ రేట్లు పెంచామంటే కరెక్ట్ కాదు. తర్వాత ఫ్యాన్స్ కోసం అంటూ బెనిఫిట్ షోలు వేస్తామని వాళ్ళ జేబులు చిల్లి పెడతాం కూడా కరెక్ట్ కాదు. ఇక అడ్డదిడ్డంగా టికెట్ రేట్లు పెంచడానికి నేను సపోర్ట్ చేయను. కాకపోతే డిమాండ్ అండ్ సప్లై దాన్ని ఓకే అంటానులే, కానీ రేట్లు మరీ హెవీగా ఉండదు అని అంటున్నా. అండ్ ఓవరాల్గా నేను మొన్న చెప్పిన, ఈరోజు చెప్పేది మరలా ఒకటే చెప్తున్నా, రియాలిటీకి దగ్గరగా చెప్తున్నా. ఏంటంటే, భారీ బడ్జెట్తో సినిమాలు తీసినప్పుడు వీరు గనక ఈ స్టార్టింగ్ డేస్లో గనక కలెక్షన్స్ కానీ ఎక్కువ కనుక రాబట్టలేకపోతే కష్టం. ఎందుకు? డే 1 పైరసీ వచ్చేస్తుంది. హెచ్డి ప్రింట్లు పెడుతున్నారు ఏకంగా, అవి చూస్తున్నారు కుప్ప బొచ్చ బోల్డ్ మంది. సో వాళ్ళెటు కక్కుర్తికి అలవాటు పడ్డారు. కక్కుర్తి అంటే ఏంటి? కుక్క కక్కిద్ది, కుక్క తినింది కక్కింది, ఆ కక్కింది మరలా అదే తినింది, దాన్ని కక్కుర్తి అంటారు. అలా వీడి ఫ్యాను మరలా హీరో సినిమాకి వెళ్ళడు, ఆ హీరోది మరలా ఓటీటీ వచ్చేదాకా ఆగదనమాట. పైరసీ చూడాలి, సినిమా థియేటర్ చూసినట్టు బిల్డప్ అవ్వాలి జనాల దగ్గర. ఇది ఇలా కక్కుర్తిగా ఇంకేమంటారు చెప్పండి. సో ఇటువంటి ఆగటం కోసం ఆ రకం టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఇది ఓవరాల్గా ఈ వీడియోలో అర్థమవుతుంది ఏంటిదండి, పైరసీని కంట్రోల్ చేయలేకపోతున్నారు, బ్లాక్ టికెట్లని కంట్రోల్ చేయలేకపోతున్నారు, అందుకని టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఇది నాకు అర్థమైంది.